ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే గతం అనేది గుండెకు గాయాలు చేస్తుంది అంటున్నారు. కానీ గుండె అనేది గాయంతో నింపబడింది అంటున్న మనము ఆ గాయాల వల్ల పగిలిపోయిందా గుండె? అంటే 2 విషయాలు జరుగుతాయి కదా! ఒకటి బిట్టర్, 2 బెటర్. బిట్టర్ అంటే చేదుతో నింపబడిపోతుందా? బెటర్ అంటే నూతనముగా, మంచిగా, ఉన్నతంగా అంటే గుడ్, బెటర్, బెస్ట్ కాబోతున్నాము. అంటే నిన్న గుడ్ అయితే ఈరోజు బెటర్ కావాలి, తర్వాత బెస్ట్ కావాలి. అదే నా దేవుడు వర్డ్. వరల్డ్. వర్డ్ అంటే దేవుని వాక్యము, వరల్డ్ అంటే లోకం. సో లోకానుసారులు ఆటిట్యూడ్, అయితే దైవ చిత్తానుసారులు బీటిట్యూడ్ అంటే బి ఆటిట్యూడ్, ధన్యతలు. ఏమని చెప్తుంది? ఆత్మ విషయమై. అంటే ద వెరీ ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ ద స్పిరిట్. దాన్ని ఏమంటారు? టీమ్ స్పిరిట్, లేకపోతే ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్, ద స్పిరిట్ ఆఫ్ లవ్, ద స్పిరిట్ అంటే ఇంకా చెప్పాలి అంటే జీవం, స్పిరిట్తో చేసేది అనమాట. అంటే నువ్వు మనసుతోనూ పాడగలవు, ప్రాణం పెట్టి కూడా పాడగలవు. ప్రాణం పెట్టి పాడాలి అంటే యూ షుడ్ బి ఇమ్మర్స్ ఇన్ దట్. అంటే నువ్వు దానిలో లీనమైపోవాలా, తన్మయమైపోవాలా. అంటే యూ షుడ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ సరౌండింగ్ యూ. అంటే నీ సరౌండింగ్స్ ని మర్చిపోయి లీనమైపోవడం. సో ఈ ఈజీ లైఫ్ లో మరి పరీక్ష పెట్టాలిగా. ఎగ్జామ్ కి నువ్వు ప్రిపేర్ అయ్యేవాడు టఫ్ గా చదువుతాడు, దాన్ని ఏమంటారంటే హార్డ్ వర్క్. కష్టపడి చదువుతాడు, ఎగ్జామ్ కష్టంగా ఉంటుందని. అయితే ఇంకొకడు ఇష్టపడి చదువుతాడు, ఎగ్జామ్ ఎంత కష్టంగా ఉంటే నాకు సీట్ కొట్టాలంతే. సో ఈ కష్టపడేవాడు ఎగ్జామ్ ని గోల్ చేస్తాడు, ఫోకస్ చేస్తాడు. కానీ ఇష్టపడేవాడు వాడికి కావాల్సిన సీట్ ని, వాడి ఫ్యూచర్ ని, వాడి కెరీర్ ని, వాడి లక్ష్యాన్ని, వాడు అనుకున్న ద అంబిషన్. మరి అంటే వీడు ఎగ్జామ్ ని మైండ్ చేయడండి, ఆ సీట్ ని తన ఇమాజినరీ వరల్డ్ లో క్రియేటివిటీ. సో ఆ సీట్ కోసము, ఆ కాలేజ్ కోసము, ఆ ప్లేస్మెంట్ కోసము గురి కలిగి ఉంటాడు. ఎంత తేడా! అంటే నువ్వు కష్టపడుతుంది దేనికి? పరీక్ష కోసమా? ఏదైతే తన జీవితంలో సాధించాలి అని ఇష్టపడుతున్నాడో, ద అంబిషన్ ఆఫ్ ద లైఫ్. సో నీ డిసిషన్ మీద నీ ఆటిట్యూడ్, నీ డిసిషన్ మీద నీ మాటలు, నీవు హృదయంలో నమ్ముతున్నావో మొత్తం నీ లైఫ్, నీ నమ్మకము, నీ డిసిషన్స్, నీ ఆటిట్యూడ్, నీ బిహేవియర్ అన్నీ కూడా ద ఇన్సైడ్ ఆఫ్ యూ. అంటే నీకు ఫస్ట్ ర్యాంక్ కావాలంటే ఫస్ట్ ర్యాంక్ వస్తున్న వాడిని చెప్పేమాక, వాడికి 90 వస్తున్నాయి, వై కాంట్ యూ గెట్ 99 out of 100? సో యూ బీట్ అవుట్ ద రికార్డ్. అంటే నువ్వు ఎలాగా ఇతన్ని కాదు 100ని రీచ్ అవ్వగలవు. ఏ రోజునైతే నువ్వు మనుషుల్ని లక్ష్య పెట్టేవారుగా, మనుష్యుల మెప్పు పొందేవారిగా, మనుష్యుల ఎదుట నీ నీతికి